చెంచల్గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ కాపీ అందడంతో అధికారులు అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేశారు. చెంచల్గూడ జైలు వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఆ క్రమం నుంచే కూడా ఆయన అభిమానులందరూ కూడా ఆయనను అభిమానించే వాళ్ళు, ఆయన ప్రేమించే వాళ్ళందరూ కూడా చెంచల్గూడ జైలుకు చేరుకొని నిన్న రాత్రి నుంచి ఆయన లోపల నిద్రలేని రాత్రి గడిపితే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా బయట నిద్రలేని రాత్రి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత భారీగా ఏమన్నా జరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి హీరో అల్లు అర్జున్ని విడుదల చేసిన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి వెనక గేట్ నుంచి ఇంటికి సేఫ్గా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ తన నివాసానికి సేఫ్గా చేరుకునే అవకాశం ఉంది. మధ్యంతర బెయిల్ మీద ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ని విడుదల చేయడం జరిగింది. మరి చూడాలి తర్వాత ఆయన అభిమానించే అభిమానులకు ఏమైనా సందేశం ఇస్తారా ఏంటి అనేది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి మేబీ ఏమైనా మాట్లాడకుండా కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికైతే చెంచల్గూడ జైలు నుంచి 7 గంటలకు ఆయన రిలీజ్ అవుతారు అని మనం నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దాదాపుగా 7 గంటల కంటే ముందే చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. నిన్న మనం చూసుకున్నట్లయితే అరెస్ట్ అయిన తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చింది, కానీ జైలు ప్రొసీజర్స్ ప్రకారం అయితే టైం అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో వాళ్ళు బెయిల్కి సంబంధించిన కాపీని అప్లోడ్ చేసినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది అప్లోడ్ కాలేదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ జరిగాయి. దట్టు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కాదు, జైలు అధికారులకు సూపరింటెండెంట్కి మాన్యువల్గా అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొంచెం లేట్ అయింది. సో సమయం మించిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ని విడుదల చేసే అవకాశం లేదని చెప్పడంతో నిన్న అంతా కూడా మంజీరా బ్యారక్లోనే చెంచల్గూడ జైల్లోని మంజీరా బ్యారక్లోనే ఒక గదిని కేటాయించడం జరిగింది అల్లు అర్జున్కి. కానీ బెయిల్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ జైలు రిసెప్షన్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో నైట్ అంతా కూడా ఆయన జైల్లోనే ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది, ఎందుకంటే బెయిల్ కాపీ అందలేదు కాబట్టి మాన్యువల్గా వాళ్ళకి. సో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆయన రిలీజ్ అవుతారు అని మనకు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే 7 గంటల కంటే ముందే అల్లు అర్జున్ రిలీజ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే అల్లు అర్జున్ రిలీజ్ అవుతారు, ఆయన్ని భారీగా శోభాయాత్ర లాగా అంటే రిలీజ్ అయ్యారు కాబట్టి మా అభిమాన హీరో ఎటువంటి తప్పు చేయలేదు, అట్లీస్ట్ బయటకైతే వచ్చేసారు. ఎక్కువ రోజులు 14 రోజుల రిమాండ్ ఇచ్చారు. సో త్వరగా బయటకు వచ్చేసారు కాబట్టి అభిమానులు కొంచెం కోలాహలంగా ఉంది కాబట్టి అక్కడ ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి ఆయన్ని ఇంటికి సేఫ్గా తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, హైడ్రామాల మధ్య అల్లు అర్జున్ అయితే రిలీజ్ అయ్యారు. ఆయన అంటే ఎవరికి ఇక్కడ చాలా పెద్ద మీడియా ఉంది, అభిమానులు ఉన్నారు, కానీ ఎవరికి కనిపించకుండా ఆయన వెంటనే గేట్ నుంచి ఆయన నేరుగా తన నివాసానికి బయలుదేరారు. ఇప్పుడు సొంత వాహనంలోనే ప్రస్తుతం ఆయన ఇంటికి బయలుదేరారు. ప్రస్తుతం అంటే మరి కాసేపట్లో ఒక 15-20 నిమిషాల్లోనే ఆయన తన నివాసం చేరుకునే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి కూడా పెద్ద హైడ్రామా కొనసాగింది. మధ్యంతర బెయిల్ 2 వారాల పాటు ఒక బెయిల్ కూడా ఆయనకు మంజూరైంది. ఆ తర్వాత రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడం, ఆ తర్వాత నిమిషానికి ఉత్కంఠ పెరిగిపోయింది. కానీ రాత్రంతా అల్లు అర్జున్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ప్రక్రియ అంతా పూర్తి కావడంతో అటు ఆన్లైన్ లో మొత్తం బెయిల్ పేపర్స్ అప్లోడ్ కావడంతో పాటుగా డైరెక్ట్ గా నేరుగా ఆ పేపర్స్ కూడా జైలు అధికారులకు అందించారు. అంటే రాష్ట్రీయ ప్రక్రియ అంతా పూర్తి చేశారు కాబట్టి ఇక ఉదయం ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని అల్లు అర్జున్ ను జైలు అంతా రిలీజ్ చేశారు. దీంతో ఆయన నేరుగా నివాసానికి చేరుకునేందుకు సొంత వాహనంలోనే బయలుదేరి వెళ్ళారు. అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక అభిమానులు ప్రత్యేకలు ఉన్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ పరవడి ఇబ్బందులు కావచ్చు, మిగతా ఇబ్బందులు రాకుండా ఆయన గేట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెనుక గేట్ నుంచి తన నివాసానికి అయితే బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా రోజంతా కూడా ఒక హైడ్రామా మధ్య మొత్తంగా అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో అటు ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే అక్కడికి 4 వారాలకు సంబంధించిన మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. ఆ తర్వాత మిగతా లాయర్స్ తో మాట్లాడి మిగతా ప్రక్రియ కూడా అంటే వచ్చే రోజుల్లో ఏం చేయాలనే విషయంలో కూడా అల్లు అర్జున్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. 4 వారాల వరకు అయితే ఇంకా ఈ కేసును ఆయనపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
రమణ, మొత్తానికైతే అల్లు అర్జున్ విడుదలైపోయారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఎందుకంటే ఈ మూవీ మొత్తానికి సంబంధించి అల్లు అర్జున్ ఒకరే కాదు కదా, క్రూ మొత్తం ఉంటారు. సో మెయిన్గా ఉండే వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? అంటే దీన్ని ఎలా చూస్తారు, దీనికి సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది, ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అందరూ కూడా నిన్నే ఎప్పుడైతే బెయిల్ మంజూరైందో ఆ తర్వాతే వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది అరెస్ట్ ని ఖండించారు. అంటే కేవలం ఒక హీరోను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదనేటువంటి వాదనలు చాలా మంది వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని వర్గాలైతే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఏదైతే మహిళ చనిపోవడానికి కారణమయ్యారో దానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు చెప్పడానికి అవసరం ఉంది కాబట్టి అరెస్ట్ తప్పలేదని భావన కొంతమంది అరెస్ట్ చేశారు. కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ సంఘీభావం చెప్పే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ఈ కేసులో ఆయనను ఇందులో ఈ కేసులో బాధ్యులు చేయడం కరెక్ట్ కాదంటే అభిప్రాయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. కానీ బెయిల్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ కూడా అక్షర వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చాలా మంది సోషల్ మీడియా వేదికగా బండికి అందరూ కూడా అభినందనలు తెలిపారంటే వాళ్ళందరూ కూడా అతన్ని వెల్కమ్ చేశారు. అయితే ఈ రోజు మరి ఆయన విడుదలైన తర్వాత ఇప్పటివరకు ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కానీ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయనకి సంఘీభావం చెప్పడానికి అటు జైలుకు తర్వాత చిత్రపల్లి పోలీస్ స్టేషన్ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ తర్వాత డైరెక్టర్స్ చేరుకున్నారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్, ఆ తర్వాత కొంతమంది కనీసంగా ఉండే డైరెక్టర్ చాలా మంది అక్కడ చేరుకున్నారు. పుష్ప సంబంధించిన యూనిట్ కూడా నిర్మాతలంతా కూడా వాళ్ళంతా కూడా అక్కడికి కోర్టు కూడా చేరుకున్నారు. నిన్న కోర్టుకు వచ్చి మరి అల్లు అర్జున్ సంఘీభావం చెప్తారు. మొత్తం మీద అంటే ఒక సినిమా పుష్ప అనేది ఒక రికార్డు బ్రేక్ చేసింది. జాతీయ నటుడిగా కూడా అల్లు అర్జున్ అవార్డు కూడా తీసుకురావడంలో పుష్ప సినిమాకు సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత 1000 కోట్ల క్లబ్ లో చేరుకుని అల్లు అర్జున్ ఈ పుష్ప 2 కూడా రికార్డుల మీద రికార్డు బ్రేక్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ కొంత ఇండస్ట్రీలో కానీ మిగతా ఆయన అభిమానులు కూడా కానీ కొంత నిరాశ కలిగించింది. కానీ మొత్తం మీద అల్లు అర్జున్ అయితే ఇంతకుముందు 6 గంటల 45 నిమిషాలకు విడుదల చేసినట్టుగా జైలు అధికారులు ప్రకటించారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగానే అల్లు అర్జున్ వెలుగ చేపించాలంటే కూడా సూచనలు చేసినట్టుగా కూడా మనకు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో ఆయన తన నివాసం చేరుకోబోతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడెప్పుడు వస్తారనేటువంటి ఆశ ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను అల్లు అర్జున్ నివాసానికి కూడా ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, తన బంధువులు చాలా మంది ఆయన ఇంటికి చేరుకుని సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ అయినటువంటి వార్తతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి